హెడ్లైన్స్ కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని పేర్కొన్న కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు. తేటతేనెల తెలుగు భాషను కాపాడుకుందామని పిలుపునిచ్చిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. గత వైకాపా ప్రభుత్వం నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని పేర్కొన్న ఏలూరు ఎంపీ మహేష్ కుమార్. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసినట్లు తెలిపిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్వాహకులు రామకృష్ణ ప్రభు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలోని ఏబిఎన్ మరియు పిఆర్ఆర్ కళాశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కళాశాల మేనేజ్మెంట్ తరపున తులసి నిఖిలేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఎన్వి సుబ్బారావు మాట్లాడుతూ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణి అని, ఈ సంక్రమణాన్ని సంక్రాంతి అని పిలిచి సంక్రాంతి 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారని, ఈ 3 రోజులలో మొదటి రోజు భోగి మంటలతో, రెండవ రోజు సంక్రాంతి రోజు పొంగలి పిండి వంటలతో, పితృదేవతల దేవుళ్ల పూజలతో, మూడవ రోజు గోపూజలతో, అలాగే మాంస ప్రియులకు మంచి కూరలతో 3 రోజుల పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుందని అన్నారు. కళాశాలలో ముందుగానే సంక్రాంతి వేడుకలు జరిగాయని, విద్యార్థినులకు రంగవల్లలు పోటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం రామ్మోహన్, కల్చరల్ కోఆర్డినేటర్ ఏ రాణి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్లా ప్రకట రమేష్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్నారు. మన తెలుగు నాట సంక్రాంతి పండుగ ఒక విశిష్టమైన స్థానం ఉన్నది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ జరుపుకున్నట్టు మిగతా ఏ పండుగలు కూడా జరుపుకోరు తెలుగువారు. ఇక్కడ దీంట్లో ముగ్గుల పోటీల దగ్గర నుంచి ముఖ్యంగా భోగి మంటలు ఉంటాయి మొదట, తర్వాత గంగిరెద్దుల వాళ్ళు, కోడి పందాలు, ఇటువంటివన్నీ కూడా సంప్రదాయంగా చాలా కాలం నుంచి వస్తున్నాయి. అవి కొనసాగించినారు. మన పిల్లలందరూ కూడా మామూలుగా వాళ్ళు ట్రెడిషనల్ డ్రెస్ లో ఎక్కువ మంది వచ్చారు. తర్వాత ఈ పండుగ ఇది జరుపుకోవటం అనేటటువంటి. అక్రమ మైనింగ్ కు వినియోగిస్తున్న 3 ప్రొక్లైనర్లను సీజ్ చేసినట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. కడియం మండలం వేమగిరి సమీపంలోని బురిలంక గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా కోసం అక్రమ మైనింగ్ చేస్తున్న నేపథ్యంలో రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులతో కూడిన టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీలు చేసి 3 ప్రొక్లైనర్లను సీజ్ చేసినట్లు తెలిపారు.
తేటతేనెల తెలుగు భాషను కాపాడుకుందామని ప్రపంచ తెలుగు మహాసభల్లో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం గైడ్ ప్రాంగణంలో ఆ విద్యా సంస్థల చైర్మన్ కేవీవి సత్యనారాయణ రాజు అధ్యక్షతన జరుగుతున్న ప్రపంచ తెలుగు రెండో మహాసభలకు మంత్రి గురువారం హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలుగు భాషకు ఆంగ్లేయుడైన సిపి బ్రౌన్ ద్వారా చేసిన కృషిని, తెలుగు భాష మనుగడ కోసం బ్రౌన్ మందిరం అందిస్తున్న సేవలను మంత్రి వివరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాజమండ్రి ఎంపీ దగ్గుమాటి పురంధేశ్వరి, మాజీ పార్లమెంట్ సభ్యులు కనుమూరి బాపిరాజు, బీజేపీ సీనియర్ నాయకులు సోము వీర్రాజు, సినీ నటి హేమ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నటువంటి కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాసరావు గారు, రాజమహేంద్రవరం లాంటి చారిత్రాత్మక పార్లమెంట్కి సభ్యురాలుగా ఉన్నటువంటి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, వేదిక మీద ఉన్నటువంటి నిలువెత్తు నిదర్శనం నిజాయితీకి, దానితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం కొరకు ప్రకృతి వ్యవసాయం అవసరమని, రైతులందరూ ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి మందుల దుర్గేష్ పేర్కొన్నారు. గురువారం కడియం మండలం మాధవరాయుడుపాలెం గ్రామంలో సర్పంచ్ అన్నందేపుల వీర వెంకట సత్యనారాయణ ప్రకృతి వ్యవసాయ విధానాలలో పండిస్తున్న మినుము మరియు పెసర పొలంను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని అత్యంత కీలకమైన అంశముగా ప్రోత్సహిస్తుందన్నారు. రైతులందరూ ప్రకృతి వ్యవసాయం పట్ల దృష్టి సారిస్తూ ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ అడిషనల్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ మహబూబ్ వలీ, ఎన్ఎఫ్ఏ గౌతమ్, ఫార్మర్ సైంటిస్ట్ రాము, ఇతర ఏపీసీ ఎన్ఎఫ్ సిబ్బంది, గ్రామంలోని రైతులు తదితరులు పాల్గొన్నారు. మీ సమయాన్ని ఆరోగ్యానికి సరిపోయేలా చేసుకునే అవకాశం మీ చేతుల్లో ఉందని, అది మిమ్మల్ని ఆరోగ్యవంతంగా చేస్తుందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహంలో జిల్లా యంత్రాంగం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఇతర సమన్వయ శాఖల అధికారులతో ఆధ్వర్యంలో పోషణ్ ప్లస్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌమార దశలోని ఆడపిల్లల్లో రక్తహీనత తలెత్తకుండా నివారించే క్రమంలో కార్యకలాపాల్లో భాగస్వామ్యం పోషణ్ ప్లస్ కింద ఐరన్ మాత్రలతో పాటుగా మునగాకు పొడి వసతి గృహాలలో ఉన్న బాలికలకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఎనీమియా లోపం వల్ల రక్తహీనత కలిగి కళ్ళు తిరిగి పడిపోవడం వంటివి ఉంటాయని, మనం తీసుకునే ఆహారంలో తప్పకుండా ఐరన్ పోషకాలు అందుతున్నాయో లేదో నిర్ధారణ చేసుకోవడం ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు అధ్యక్షతన జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కెఎన్ జ్యోతి, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎం శోభారాణి, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ బి శశాంక, డిఆర్జీఏ పీడీఎన్ వివిఎస్ మూర్తి, హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫీసర్ ఎస్ఎస్ లక్ష్మీకాంతి, డాక్టర్ వివికే చైతన్య, డాక్టర్ ఏ భావని, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు ఇందాకే చెప్పారు కదా, మీ అందరూ వసుంధర గారి ఫ్రెండ్స్. సో మీ దృష్టిలో డైట్ అంటే ఏం చెప్పండి అబ్బా? తక్కువ క్యాలరీస్ తింటాం, అంతే కదా. బట్ డైట్ అంటే న్యూట్రిషన్ ఫుడ్. మీకు ఒక న్యూట్రిషన్ కావాలి, నాకు ఒక న్యూట్రిషన్ కావాలి. నా ఏజ్ ప్రకారం నా న్యూట్రిషన్, మీ ఏజ్ ప్రకారం మీ న్యూట్రిషన్, మీ బాడీ కంపోజిషన్ ప్రకారం మీ న్యూట్రిషన్, నా బాడీ కంపోజిషన్ ప్రకారం నా న్యూట్రిషన్. న్యూట్రిషియస్ డైట్ అనేది చాలా చాలా అవసరం. సో అందులో వైటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, కార్బ్స్ ఉండాలి, లిపిడ్స్ ఉండాలి. అలాంటి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నప్పుడు మాత్రమే మీరు హెల్తీగా ఉంటారు. మీ బ్రెయిన్ అండ్ మీ వైటల్ ఆర్గాన్స్ హెల్తీగా ఉంటాయి. స్పెషల్లీ ఎనీమిక్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు యాక్టివ్గా ఉండలేరు. నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, డ్రౌజీగా ఉంటారు, ఊరికే అలసిపోతుంటారు, స్టెప్స్ ఎక్కలేరు, స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయలేరు. సో దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ ఫర్ వీక్నెస్. సో ఇప్పుడు మీరు దాని నుంచి బయటికి రావడానికి మేము ఏదో టేస్టీగా ఉండే మొరింగా పౌడర్ని మేము సప్లిమెంట్ చేస్తున్నాం, కానీ అది కంటిన్యూస్గా చేయరుగా. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాక మీరు ఇంట్లో ఎక్కడ ఉంటారో అక్కడికి ఇవ్వలేం కదా.
కానీ మన ఒక్క 6 months తిన్నాక మనకి మొత్తం ఎనీమియా అంతా కరెక్ట్ అయిపోతుంది అనేది కరెక్ట్ కాదు. సో ఒకసారి మనం ఎనీమిక్ అయ్యాము అంటే మన బాడీలో ఆర్బీసీ కౌంట్ తక్కువ ఉంటుంది, లేకపోతే ఐరన్ డెఫిషియెంట్గా ఉన్నాము అని అంటే వీ హ్యావ్ టు సప్లిమెంట్ ఇట్ లైఫ్ లాంగ్. నా రిక్వెస్ట్ ఏంటంటే, అరే మాకు మొరింగా పౌడర్ పెడుతున్నారు కాబట్టి మేము మంచి డైట్ తీసుకోకర్లేదు, అంత దాని ద్వారానే వచ్చేస్తుంది అని మాత్రం అనుకోవద్దు. మీకు డైట్ అలవాటు చేయడానికి కాలేజ్లో ఉన్నంత వరకు ఇది తినడంతో పాటుగా డైలీ క్యారెట్ జ్యూస్ తాగండి. అదర్వైజ్ వీక్లీ 2-3 times చాలా ఈజీగా దొరికే కర్రీ లీవ్స్ ఉంటుంది కదా, కరివేపాకు, అది తినండి. రాగి మీ డైట్లో పార్ట్ చేసుకోండి. మీకు ఎప్పుడు కూడా ఎనీమిక్ రాకుండా ఉండాలి. సో మేము చాలా లిటరేచర్ గూగుల్ ఇస్తుంది మనకి, అందులో మీకు వీలైనది మీరు చేసుకుంటూ మీ డైట్లో పార్ట్గా చేసుకోండి. సో కమింగ్ మీరు కొంచెం పెద్ద అయినాక వెన్ మీరు ఎట్ ద స్టేజ్ ఆఫ్ మదర్, ప్రెగ్నెంట్ అయ్యేటప్పుడు ఇంకా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మేక్ యువర్ డైట్ విచ్ ఈస్ సూటబుల్ ఫర్ యూ, విచ్ మేక్స్ యూ హెల్దీ. అది మీరు ఒక హ్యాబిట్ చేసేసుకోవాలి, రొటీన్ చేసుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ఈటింగ్ జంక్ ఫుడ్, ఈట్ ద ఫుడ్ విచ్ ఈస్ గుడ్ ఫర్ యూ. గత వైకాపా ప్రభుత్వం నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ పేర్కొన్నారు. ఏలూరు క్యాంపు కార్యాలయంలో 63 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఖజానాను జగన్ లూటీ చేశారని, అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకు నిధులలేమి అవరోధంగా మారిందని అన్నారు. చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టగానే పోలవరం నిర్వాసితులకు 1000 కోట్ల మంజూరు చేశారని, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రైల్వే, జాతీయ రహదారులు, వంతెన నిర్మాణం, రైల్వే స్టేషన్ ఆధునీకరణ, నూతన రైల్వే లైన్ల మంజూరుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ కోసం మేము ఆల్మోస్ట్ 4 నెలల నుంచి ప్రయత్నం చేస్తుంటే మొన్ననే దానికి డబ్బులు లేకపోతే ఈ వచ్చే బడ్జెట్లో కూడా శాంక్షన్ చేస్తున్నారు. మంచి పని చేయాలని ఎంతో ఇష్టంగా ముందుకు పోతున్నాం, బట్ డబ్బులు చాలా ప్రాబ్లం అయిపోయింది. పాత గవర్నమెంట్ విపరీతంగా ఈ డబ్బుల్ని మిస్యూజ్ చేయడం వల్ల డబ్బులు అనేదే చాలా కష్టమైపోయింది. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎంతో కష్టపడి అంతా కూడా మన స్టేట్ని కరెక్షన్ చేసుకుంటా ప్రతి ఒక్కటి ఇవాళ ఒక స్ట్రీమ్ లైన్ లెక్క తీసుకొని వస్తున్నారు. ఇవాళ మీరు చూస్తే ఇండస్ట్రీస్ అన్నీ కూడా రావడానికి అందరూ ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా చాలామంది ఇండస్ట్రీస్ వచ్చే వాళ్ళు అందరూ కూడా ఇవాళ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఇవాళ వచ్చే 17వ తారీఖుకి కొన్ని ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్కి చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకు పోతున్నారు. ఇవాళ రెవెన్యూ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రంలో. ఏ పని జరగాలన్నా కూడా, ఏ మంచి పని చేయాలన్నా కూడా డబ్బులతోనే పని. అలాగే ఇవాళ ఒక స్టేట్ గవర్నమెంట్ మీదనే డిపెండ్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్తో కూడా సిఎస్ఆర్ ఫండ్స్ మీద డిపెండ్ అయ్యి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని ఫండ్స్ మీద డిపెండ్ అయ్యి చాలా వరకు యాక్టివిటీస్ చేస్తున్నాం. తిరుమల ఆలయం దగ్గర టికెట్ల కౌంటర్ దగ్గర తొక్కిసలాటలో భక్తులు మృతి చెందిన సంఘటనపై మాజీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. తిరుపతిలో టికెట్ల కోసం వెళ్లిన భక్తులు చనిపోవడం, గాయాల పాలవ్వడం వంటి సంఘటన జరగడం చాలా బాధాకరమని, దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. అందరికీ తాతాలు ఆడతారు. నేను కోటీశ్వరుని కదా, నాకు ఎందుకు రాదు అనుకోరు. ఏదో రకంగా అక్కడ ఎవరినో ఒకళ్ళని మనం అరేంజ్ చేసుకుని ఆ దర్శనం బాగా చేయించుకోవాలన్నది ముఖేష్ అంబానీ గారి దగ్గర నుంచి అందరూ కోరుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు దీన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళ పరపతి పెంచుకునే ప్రయత్నం చేసే భాగంలో అక్కడ ఉన్న మరి ఆ ఈవోని ఇస్తారు, చాలా సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసరే. ఆయన మీద చంద్రబాబు నాయుడు గారికి రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తిని ఒక సూపర్ ఈవోని మళ్ళీ వేశారు. దానికి ఏదో ఒక డిజిగ్నేషన్ ఇచ్చారు. వ్యవస్థ అంతా ఆయనకు అనుసరణలో జరుగుద్ది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి పనాలు చేసుకెళ్ళిపోతారో ఏదో నడుస్తుందనే పరిస్థితులు. ఇవాళ ఇటువంటి సంఘటన జరిగినప్పుడు వాళ్ళ లోపం ఏంటో, వాళ్ళ తప్పది ఏంటో, వాళ్ళ అసమర్థత ఏంటో, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అవగాహన రాహిత్యం ఏంటో, గతంలో ఎలా జరిగేదో, అది ఆ వ్యవస్థని ఆ సిస్టమ్ని మార్చడం ద్వారా జరిగిన విపత్తు, ఇటువంటి ప్రమాదం ఏంటో ఇప్పటికైనా తెలుసుకోవాలి వాళ్ళు. 5 ఏళ్ల చరిత్రలో ఎప్పుడైనా ఇటువంటి సంఘటన తిరుమల తిరుపతిలో జరిగిందా?
మరి 5 ఏళ్ళ పరిపాలన గురించి పొగడటం పోయి మీరు ఎదురుగా బురద చల్లే కార్యక్రమం చేయటం అన్నది రాజకీయం కాకపోతే అండి. ఇవాళ ఎక్కడ జరిగినా ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారు చిలకలూరుపేటలో వెళ్తే రాజకీయ సభలో కానుకలు ఇస్తానికి వెళ్తే 3 చనిపోయారు అని మేము చెప్పట్లా. ఇక్కడ హిందూ భక్తులు చనిపోయారు దేవుడి దర్శనానికి కోసం వెళ్ళి. గంగా స్నానం చేయడానికి వచ్చి 29 మంది హిందువులు చనిపోయారు. మరి ఇటువంటి దారుణాలు జరుగుతూ ఉంటే దీన్ని ప్రభుత్వ వైఫల్యంగా భావించకుండా వాళ్ళు ఏదో పచ్చ మీడియా మనకు పొగుడుతుంది కదా, మనం చెప్పింది ఇంత జరిగినా సరే ఆ వార్తల్లో దాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారు కదా అని సమర్థించుకోవడం అన్నది మంచిది కాదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకుని అక్కడ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి సొంత మనుషులు లేకపోతే అలాగని కాకుండా సమర్థులైన అధికార యంత్రాంగాన్ని అక్కడ పెట్టుకుని పరిపాలన అంతా వాళ్ళ చేతులకు అప్పచెప్పి బాధ్యత వాళ్ళ నెత్తి మీద పెట్టి ఆ వచ్చే భక్తులకి సరైన సౌకర్యాలు కల్పించి సరైన దర్శన ఏర్పాట్లు చేసి ఒక పద్ధతి ప్రకారం జరిపినట్లయితే బాగుంటుంది. అది ఈ ప్రభుత్వం చెయ్యాలని ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖ మధ్యడు నేను 2 సంవత్సరాలు చేశాను కాబట్టి నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. దీంట్లో రాజకీయాలకు తావు లేకుండా చేయాలి. ఎందుకంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు ఆ శాఖను నిర్వహించే బాధ్యత చెప్పారు. ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగకుండా ఏ రకమైన అవినీతికి తావు లేకుండా చాలా పారదర్శకంగా హిందూ దేవాలయాల అభివృద్ధికి కంకణం కట్టుకున్నట్టుగా రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలను అభివృద్ధి చేశాం. ఆలయాల వ్యవస్థలో ఇవాళ ఆన్లైన్ సిస్టమ్ పెట్టి రిజర్వేషన్ ముందుగానే ప్లాన్ చేసుకునేలాగా అన్ని దేవాలయాల్లో కూడా రిజర్వేషన్ సిస్టమ్ పెట్టి అవినీతికి తావు లేకుండా, రూముల బుకింగ్లో అవినీతికి తావు లేకుండా, దర్శనాల్లో తావు లేకుండా. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసినట్లు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్వాహకులు రామకృష్ణ ప్రభు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పట్నం గోష్పద క్షేత్రం వద్ద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద శుక్రవారం ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్త మహాశీలకు విజ్ఞప్తి. మన కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో వేచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మరియు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు పూరి జగన్నాథుడు, బలదేవుడు, సుభద్ర, రాధాకృష్ణ చైతన్య మహాప్రభువులు ఉన్నటువంటి ఈ దివ్య మందిరంలో రేపు అనగా 10/1/2025 ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామికి ఉత్తర ద్వార దర్శనాన్ని ఇస్తున్నాము. భక్తులందరూ తప్పకుండా ఈ ఉత్తరద్వార దర్శనాన్ని దర్శించి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దివ్య కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాము. మరియు వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య కృపా కటాక్షాలు మరియు జగన్నాథుడు, బలదేవ, సుభద్రలు మరియు రాధాకృష్ణుల యొక్క అందరి దేవుల యొక్క దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము. మరియు లక్ష్మీ నరసింహస్వామిని దర్శిస్తే మీకు ఎలాంటి గ్రహదోషాలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి. తప్పకుండా మంచి రోజు కాబట్టి, శుభమైనటువంటి రోజు కాబట్టి మీరు తప్పకుండా ఈ ఉత్తరద్వార దర్శనాన్ని దర్శించి దేవుళ్ళందరి యొక్క దివ్య కృపా కటాక్షాలను పొంది మీ యొక్క సంపూర్ణ ఆరోగ్యాన్ని, సర్వగ్రహదోషాలు ఏమన్నా తొలగించుకొని ఆరోగ్యము, ఐశ్వర్యము, మీ సంకల్ప సిద్ధి ప్రాప్తిరస్తు. మీకు ఏదైనా సంకల్పాలు ఉంటే ఆ భగవంతుడు సిద్ధింపజేస్తాడు. కాబట్టి తప్పకుండా ఈ గోష్పాద క్షేత్రంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అందరి దేవులను దర్శించి వారి యొక్క ఆశీస్సులు, దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. తప్పకుండా భక్తులు, కొవ్వూరు పరిసర ప్రాంతం వాళ్ళు ఎవరున్నా సరే అందరినీ ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా రావాల్సిందిగా కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తుందని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు 10వ తరగతి విద్యార్థులకు విజయకేతనం పేరుతో స్టడీ మెటీరియల్స్ ను అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కొవ్వూరు మున్సిపల్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు మెటీరియల్స్ ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు కంటమణి రామకృష్ణ, సూరపనేని చెన్ని, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అంటే ప్రైవేటు పాఠశాలలో వేలకు వేలు చేసుకుంటాం. భోజనం చేశారంతా లేదా?
చేయలేదా? ఏదన్నా ఒకసారి పేరెంట్స్ తో మీట్ కాబట్టి ఏ పిల్లగాడు చదువుతున్నాడు, ఏ పిల్లగాడు చదవలేకపోతున్నాడు, వాడు చదవలేకపోతే కారణాలు ఏంటి అనేటువంటి దాని మీద కొంచెం దృష్టి పెట్టి పర్సనల్ గా దృష్టి పెట్టి చేస్తే కనుక ఖచ్చితంగా మనం అది రీచ్ అవ్వగలం. కాబట్టి దయచేసి ఇటు టీచర్స్ ఇటు పిల్లలు ఇద్దరి మధ్యనే ఉండాలి కదా, ఒకరి వల్ల కాదు. వాళ్ళు ఎంత చెప్పుకున్నా మీరు చదవకపోతే ఫెయిల్ అవుతారు. కాబట్టి దయచేసి ఏంటంటే 100% పాస్ అవడంతో పాటు మంచి మార్కులతో కూడా పాస్ అయితేనే మీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పని నేను చెప్తా ఉన్నా. నేను చెప్పేదాన్ని మీకు క్లాసులు కానీ ఇంకోటి కానీ ఇంకేమైనా ఇబ్బంది ఉంటే కానీ ఏమనుకోవద్దు. మీ భవిష్యత్తు కోసమే నేను మాట్లాడుతున్నాను. మీలాగా నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి చక్కగా చదువుకుని వాళ్ళ ఇదైన పరిస్థితి ఉంది. కాబట్టి మీరు కూడా చక్కగా చదువుకోండి. మట్టిలో మాణిక్యాలు. మీ ఇందులో ఎవరో కూడా నాకేమీ రాదు, నేను చదువుకోలేనటువంటిది ఉండదు. చదువులో పోటీ పడండి. సెల్ ఫోన్స్కి, సీరియల్స్కి, ఇతర విషయాల్లో దయచేసి పోటీ పడద్దు. ఏ వయసులో చేసే పని ఆ వయసులో చేసుకోవాలి. కాబట్టి చదువుకునేటువంటి వయసు కాబట్టి మీరు చక్కగా చదువుకుని మంచి మార్కులతో పాస్ అయ్యేటట్టుగా కూడా మీరు చూడండి. ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, స్కూల్ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన 2 వాళ్ళు కూడా కొంతమంది పెద్దల సహకారంతో కూడా మీకు మంచి గిఫ్ట్ కూడా ఆ టైంకి ఇప్పించే ఏర్పాటు కూడా చేద్దాం. దయచేసి మీరంతా కూడా మంచిగా చదువుకోండి. ఏదైతే ఈ గుర్తిస్తున్నారో వాళ్ళ దగ్గర కూడా రూపాయి తీసుకోకుండా, డబ్బులు తీసుకోకుండా మీకోసం ఈ మెటీరియల్ మీ టీచర్సే మీ స్కూల్లో కావచ్చు, వేరే స్కూల్లో కావచ్చు, కొంచెం నిపుణుడైనటువంటి వాళ్ళ చేత తయారు చేయించి మీకు ఈ బుక్ని రిలీజ్ చేస్తున్నారు. దయచేసి మీరు దీన్ని ఉపయోగించుకొని మీరంతా కూడా 100% 74 మంది కూడా పాస్ అవ్వాలని మంచి కరుణ కుమార్ మహమ్మద్ అర్ఫత్ అలీ, మురారి, నిత్య సాయి, ఆరాధన, దేవి, హిమబిందు. ఓకే సార్, గర్ల్స్ వచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత అలా లైన్ లో వచ్చండి. నాగలక్ష్మి, మాధురి, సూర్య, హోలీ ఏంజల్స్ స్కూల్ ఆవరణలో సంక్రాంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కళాశాల కరెస్పాండెంట్ నెల్సన్ ఆంటోనీ సంక్రాంతి విశిష్టత తన గురించి విద్యార్థులకు వివరించారు. సంప్రదాయ దుస్తులతో కళాశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Now. హేమంత మంచులో సూర్యుడు ఏడుగురాలకి వచ్చాడు, ఉత్తర దిక్కులో వెచ్చటి కాంతులు తెచ్చాడు.